హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ లేదా రెస్టారెంట్ స్టైల్ పూరి విత్ చోలే మసాలా కర్రీ అండి. చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా చోలే మసాలా కర్రీని అలాగే పూరి కూడా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మైదా పిండి, అలాగే 1 కప్పు వరకు గోధుమ పిండి, ఒక పావు కప్పు బొంబాయి రవ్వ మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు సరిపడా నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని మెత్తగా మృదువుగా కలుపుకోవాలి. పిండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలండి. మనం పిండిని బాగా లూజ్గా కాకుండా కొద్దిగా టైట్గానే కలుపుకోవాలండి. పిండిని టైట్గా కలుపుకోవడం వలన పూరి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, వీడియోలో చూపినట్టు ఇలా పిండిని కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా నానబెట్టుకున్న శనగలని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకోండి. ఇక్కడ నేను శనగలని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్నాను. అందులోని కొన్ని బంగాళాదుంప ముక్కలు, తగినంత ఉప్పు మరియు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అలాగే జీలకర్ర మెంతుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసేసి రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కుక్కర్లో మనకి శనగలు ఉన్న పొటాటో చాలా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఈ పొటాటో ముక్కలని స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం టమాటో పేస్ట్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మనం ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా కూడా స్మాష్ చేసుకోవద్దండి. ఇక్కడ ఆలుని మెదుపుకోవడం కోసం మనం స్మాషర్తో స్మాష్ చేసామంతే. ఇలా వేసేసుకొని బాగా కలుపుకున్నాక గ్రేవీ చిక్కదనం కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని, అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మనం ఈ మిశ్రమం అంతటిని బాగా మగ్గనివ్వాలండి. చూడండి, కర్రీ దగ్గర పడిపోయింది కదా. ఇలా కర్రీ మొత్తం దగ్గర పడ్డాక చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఉండే చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పూరి ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, పిండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఇలా పూరి ఒత్తుకోవాలండి. తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే పూరి వేసి వేయించుకోవాలి. ఇలా పూరి వేసాక బాగా ప్రెస్ చేస్తూ అటు ఇటు బాగా వేయించుకోవాలండి. ఇలా ప్రెస్ చేయడం వలన పూరి అనేది మంచిగా పొంగుతూ చాలా చక్కగా వస్తుంది. చూడండి, పూరి ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. మరి పూరి కూడా చూపిస్తున్నా అనుకోకండి, ఎందుకంటే పూరి పిండి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కలుపుకుంటారండి. కొందరు అచ్చంగా గోధుమ పిండితో కూడా చేసుకుంటారు. అయితే ఒకసారి ఇలా గోధుమ పిండి, మైదా పిండితో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని రుచికరమైన వంటకాలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.